శ్రీ మహాగణాధిపతయే నమ. ఈరోజు మనం మేషాది ద్వాదశ రాశుల్లో అంటే మేష నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల్లో ఏ రాశి వారు ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోకూడదు, ఒకవేళ చేసుకోకూడదు అంటే ఎందుకు చేసుకోకూడదు, ఒకవేళ పొరపాటున గతంలో మనకు సరిపడిన రాసిన వాళ్ళని కనుక వివాహం చేసుకుంటే ఏ రకమైన ఇబ్బందులు వస్తాయి, ఆ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి, వాటికి సంబంధించిన పరిహారాలు ఏంటి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. దీంట్లో భాగంగా ఇప్పుడు కన్యా రాశి వారు ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోకూడదు అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కన్యారాశి అనగానే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కన్యారాశి జాతకుల కింద పరిగణిస్తాం. కన్యారాశి జాతకుల్ని కనుక కాస్త పరిశీలించినట్లయితే వీళ్ళు పొగడతలకి పొంగిపోతారు, విమర్శలకి కుంగిపోతారు. అలాగే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళని కనుక ప్రోత్సహించి వెన్నుతట్టి సరైనటువంటి పరిస్థితులు కనుక కల్పించేటట్లయితే ప్రపంచం ఆశ్చర్యపోయేటువంటి విజయాలను నమోదు చేసుకుంటారు. పొరపాటున వీళ్ళ జీవితంలో గనక నిరాశపరిచే నిరుత్సాహపరిచేటువంటి జీవిత భాగస్వామి వచ్చేటట్లయితే ఏమీ సాధించలేక తీవ్రమైనటువంటి డిప్రెషన్లో కూరుకుపోతారు. కొంతమంది అయితే విపరీతమైనటువంటి అప్పుల పాలవుతారు, అప్పులు తీర్చలేక ఐపీ పెడుతూ ఉంటారు, అప్పులు తీర్చలేక ఇల్లు వదిలిపెట్టి పారిపోతుంటారు. కొంతమంది వీళ్ళలో ఎవరికైతే బుధగ్రహం నీచ అస్తంగత వ్యయపరాభూతుడై ఉంటాడో, లగ్నాధిపతి బలహీనంగా ఉంటాడో, శని ఆయుష్కారకుడైనటువంటి శని బలహీనంగా ఉంటారో వాళ్ళలో కొద్దిమంది మాత్రం సరైనటువంటి జీవిత భాగస్వామి రాకపోతే ఎక్కువ సార్లు ఆత్మహత్యా ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక ఈ అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని వ్యక్తిగత జన్మ జాతకాన్ని కూడా చూసి సరైన జీవిత భాగస్వామిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి కన్యారాశి వాళ్ళకి తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఇదంతా చెప్పేటప్పుడు చాలామందికి వచ్చేటువంటి సందేహం ఏంటంటే గత 50 సంవత్సరాల క్రితం మనం కనుక గమనించినట్లయితే 40-50 సంవత్సరాల క్రితం గమనించినట్లయితే చాలామంది జాతకాలు చూడలేదు, రాసులు చూడలేదు, నక్షత్రాలు చూడలేదు, ఎలా పడితే అలా చేసుకున్నా కూడా వాళ్ళు 40-50 సంవత్సరాల పాటు హ్యాపీగా సంసారం చేశారు, పిల్లల్ని కన్నారు, ఆ పిల్లల్ని వృద్ధిలోకి తీసుకొచ్చారు, వాళ్ళు మంచి పొజిషన్లో ఉండటం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఎందుకు జరగటం లేదనే విషయాన్ని కనుక గమనించితే మనం కాస్త సున్నితంగా గమనించాలి. 40-50 సంవత్సరాల క్రితం కూడా వాళ్ళ వ్యక్తిగత జన్మజాతకాలు సరిపోయి ఉంటే వాళ్ళు బాగున్నమాట వాస్తవం. ఒకవేళ బాగోలేదు, ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి తీవ్రమైన ఇబ్బందులు వచ్చాయి. అంటే ఉదాహరణ చెప్పాలంటే పరమ గయ్యాళి భార్య వచ్చింది, ఆ గయ్యాళి భార్య యొక్క నోటి దురుస్తనాన్ని, ఆమె పెట్టేటువంటి హింసల్ని ఆ భర్త మౌనంగా భరిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఒకవేళ భర్తే దుర్మార్గుడు, తాగుబోతూ తిరుగుబోతూ జోదరి వ్యభిచారి అయ్యి భార్యని చిత్రహింసలు పెట్టాడు, కొట్టాడు, తిట్టాడు, ఏదో చేశాడు. ఇన్ని చేసినా కూడా గతంలో సమాజానికి తీవ్రంగా భయపడేవాళ్ళు. సమాజంలో సూటిపోటి మాటలు ఎవరన్నా అంటూ ఉంటే తట్టుకోలేకపోయేవాళ్ళు. అట్లాగే సమాజానికి, వ్యక్తిగత ప్రతిష్టకి, పరువు ప్రతిష్టలకి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. కోర్టు మెట్లు ఎక్కాలన్నా, విడాకులు తీసుకోవాలన్నా, విడిపోయి సింగిల్ పేరెంట్గా మిగలాలన్నా తీవ్రంగా భయపడేటువంటి వాళ్ళు. ఈ విలువలన్నిటికీ చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి రోజులు అవి. కనుక ఆ రోజుల్లో కూడా సరిపడని జాతకాలు ఉన్నటువంటి వాళ్ళు కొట్టుకున్న మాట వాస్తవం. కానీ అది ఎవరు బయటికి చెప్పలేదు, చెప్పకుండానే వాళ్ళ జీవితాలు వెళ్ళిపోయినాయి. చాలామంది ఇబ్బందులు పడ్డారు, చాలామంది జీవిత భాగస్వామిని కోల్పోయారు కూడా. ఇటువంటివి జరిగినాయి గతంలో. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి సామాజిక పరిస్థితులు ఏమిటి అంటే చిన్న మాటలకు కూడా ఇగో ఇష్యూస్ వస్తున్నాయి, ప్రతిదానికి ఇగో క్లాషెస్ వస్తున్నాయి. నువ్వెంత అనేటువంటి ధోరణి భార్యాభర్తల మధ్య తీవ్రంగా పెరిగిపోయింది. భర్త 1 లక్ష రూపాయలు జీతం తెస్తున్నాడు, భార్య 1,50,000 తెస్తుంది, ఇద్దరు కలిసి 2,50,000 రూపాయలు నెలకి సంపాదిస్తూ ఉన్నప్పుడు అసలు ఎవరిని లెక్క చేసేటువంటి పరిస్థితి లేదు. చిన్న విషయాలకు కూడా నువ్వు సమానం, నేను సమానం, పొరపాటును కూడా నువ్వు నన్ను డామినేట్ చేయొద్దని స్త్రీ అంటుంది, పురుషుడు కూడా నువ్వు నా మాట వినవేంటని అంటూ ఉంటాడు. అలాగే నేను సంపాదిస్తున్నాను, నేను పోషిస్తున్నాను, కుటుంబాన్ని చూస్తున్నాను, ఇట్లా ప్రతి దానికి కొట్టుకునేటువంటి ఇటువంటి స్థితిలో మాత్రం ఖచ్చితంగా వివాహం చేసేటప్పుడు జాతక పొంతనలు గమనించకపోతే రాబోయేటువంటి 10-15 సంవత్సరాల్లో ఈ వివాహ వ్యవస్థ అనేటువంటిదే కుప్పకూలిపోయేటువంటి ప్రమాదం ఉంది. కనుక ఈ విషయాలన్నింటినీ తెలియజేయటం అనేటువంటిది జరుగుతోంది. కనుక ఈ కాలంలో తప్పనిసరిగా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ తెలుసుకోవాలి అంటే సహజంగా ఎవరైనా సరే వ్యక్తిగత జాతకాన్ని అంటే డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకుని దగ్గర ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళతారు. ఆయన వేళ్ల మీద లెక్క పెట్టేసి నీ నుంచి నీకు సాధంతారైంది, నీ నుంచి నీకు నైదంతారైంది, నీకు పనికిరాదు, నీకు పనికి వస్తుంది అని వేళ్ల మీద లెక్కపెట్టి చెప్పేస్తారు. అది చేసుకున్న తర్వాత చాలా ఇబ్బందులు పడతారు. ఇది గత 30 సంవత్సరాలుగా మేము చూస్తున్నాం. కొంతమంది ఏం చేస్తున్నారంటే 24 పాయింట్లు వచ్చినాయి, 23 గళాలు వచ్చినాయి, ఏదో ఒకటి చెప్పేస్తున్నారు. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి కాబట్టి అని చెప్పి చేసేస్తున్నారు. ఆ తర్వాత వచ్చేటువంటి పరిణామాలకి ఎవరు బాధ్యత వహించరు. కనుక ఇట్లా అనేక రకాలుగా తెలిసి తెలియక చెప్పడం వల్ల 30 సంవత్సరాలుగా ఎంతోమందిని మేము చూడటం జరిగింది. ఎన్నో వేల జాతకాలు చూసిన మీదట
మాకు అర్థమైన అంశం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో బేసికల్గా కొన్ని వివరాలు అనేటువంటిది తెలియాలి. దాంట్లో భాగంగా ఏ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని చేసుకోవాలో తెలియాలి, ఏ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదో తెలియాలి. తెలిస్తే మీకు మీరుగా తెలుసుకోగలిగితే కొంతవరకు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే తెలియజేయడం జరుగుతోంది. ఇప్పుడు మొట్టమొదటిగా కన్యా రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోకూడదు. కన్యా రాశి వాళ్ళు మొట్టమొదటి కన్యా రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. కారణం ఏంటంటే ఇది ఒక కన్యారాశే కాదు, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం ఏదైనా సరే ఒకే రాశి వాళ్ళు ఒకే రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదు అంటే ఇద్దరికి ఒకేసారి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఒకేసారి వస్తుంది. ఒకేసారి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఏలినాటి శని ప్రభావం అన్నప్పుడు సహజంగా అంటే ఒక ఉదాహరణ, ఏలినాటి శని ఉంటే ఏం జరుగుతుందంటే జీవితంలో ఎదగచ్చు, ముఖ్యమంత్రులు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, గొప్ప స్థితికి వెళ్ళొచ్చు, ప్రమోషన్లో రావచ్చు, డబ్బులు పెరగచ్చు, జీవితంలో ఉన్నత స్థితి పెరగచ్చు, గృహయోగ్యత కలగచ్చు, ఎన్నైనా కలగచ్చు. కానీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంది, భేదాభిప్రాయాలు వస్తాయి, ఇద్దరిలో ఒకళ్ళ హెల్త్ పాడైపోతుంటుంది, చాలా రకాల ఇబ్బందులు వస్తాయి, ఆర్థికంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటువంటి అనేక అంశాలు ఇద్దరికీ ఒకేసారి వచ్చినప్పుడు ఆ కుటుంబం తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. కనుక ఒకే రాశి వాళ్ళు వివాహం చేసుకోకూడదు. కాబట్టి కన్యారాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. ఇక తర్వాత కన్యారాశి వాళ్ళు తులారాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. దీనికి కారణం ఏంటంటే జ్యోతిష్ శాస్త్ర భాషలో కన్యారాశి నుంచి తులారాశి 2వ రాశి, తులారాశి నుంచి కన్యారాశి 12వ రాశి. దీన్ని ద్విద్వాదశ స్థితి అంటారు, ద్విద్వాదశాలు అంటారు వీటిని. ఈ 2-12 స్థితిలో వివాహం చేసుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ శాతం కుటుంబపరమైన చిక్కులు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైన సమస్యలు విపరీతంగా వస్తాయి. కాబట్టి చేసుకోకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో తులారాశికి కన్యారాశికి వివాహం చేయవలసిన పరిస్థితులు వస్తాయి. ఆ వచ్చినప్పుడు ఎప్పుడు చేయాలంటే వీళ్ళిద్దరి జన్మ జాతకాలు పరిశీలించాలి. దాంట్లో లగ్నాధిపతుల యొక్క మైత్రి ఎలా ఉంది, సప్తమాధిపతుల మైత్రి ఎలా ఉంది, కళత్రకారకుల యొక్క మైత్రి ఎలాగుంది, అలాగే కళత్రకారకులైన కుజశుక్రుల స్థితి ఎలా ఉంది, ఇటువంటి అనేక అంశాలు దాదాపుగా 21 రకాల మహాపంతనాలని చూసిన తర్వాత మాత్రమే చెయ్యాలి. అలా కాకుండా చేసినట్లయితే ఇబ్బందులు వస్తాయి. కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఒకవేళ తప్పనిసరి చేయాల్సి వస్తే తులారాశి స్త్రీని కన్యారాశి పురుషుడు వివాహం చేసుకోవచ్చు, ఇందాక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని చూసిన తర్వాత. ఇక కన్యారాశి వారు కుంభరాశి వారిని వివాహం చేసుకోకూడదు. కారణం ఏంటంటే కన్యారాశి నుంచి కుంభరాశి 6వ రాశి, కుంభరాశి నుంచి కన్యారాశి 8వ రాశి. ఈ స్థితిలో ఎక్కువ శాతం ఏం జరుగుతుంది అంటే ఇద్దరిలో ఒకళ్ళకి గండకాలం ఏర్పడుతుంది. అంటే ఇద్దరిలో ఒకళ్ళు మాత్రం కొంతకాలం తర్వాత అనారోగ్యం పాలవటం కానీ, ఒకటికి మించిన 2 లేదా 3 శస్త్రచికిత్సలు జరగటం కానీ, దీర్ఘ రోగాలు రావటం కానీ జరిగే పరిస్థితి ఉంది. కొంతమంది మరీ వ్యక్తిగత జన్మ జాతకంలో సప్తమాధిపతి నీచస్తంగత వ్యయ పరాభూతుడే ఉన్నప్పుడు కానీ, నీచగ్రహ దశాంతర దశలు జరుగుతున్నప్పుడు కానీ, శనిమహర్దశ రాహుమహర్దశ ఏమైనా జరుగుతున్నప్పుడు మాత్రం ఒకళ్ళు కొంత చనిపోయేంత గండం కూడా వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. ఇక రెండవది ఏం జరుగుతుందంటే ఈ కన్యారాశి కుంభరాశి కాంబినేషన్లో అప్పుల పాలైపోవటం, ఆస్తులు హరించుకుపోవటం, ఎక్కువగా రుణాల మీద ఆధారపడవలసిన పరిస్థితి రావడం, ఎడతెగని రుణాలు చేయవలసిన పరిస్థితులు రావడం జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇది చేసుకోకూడదు. అలాగే కన్యారాశి వాళ్ళు మీనరాశి వాళ్ళని కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో చేసుకోవచ్చు. ఇది కూడా ఇందాక నేను చెప్పినట్లుగా 21 రకాల మహాపంతనాలని జాతక రీత్యా పరిశీలించిన తర్వాతే చేసుకోవాలి. ఇక కన్యారాశి వాళ్ళు పొరపాటును కూడా మేషరాశి వారిని వివాహం చేసుకోకూడదు. ఈ మేషరాశి కన్యారాశి నుంచి 8వ రాశి అవుతుంది, మేషరాశి నుంచి కన్యారాశి 6వ రాశి అవుతుంది. దీన్ని షష్టాష్టక స్థితి అంటారు. ఈ కాంబినేషన్లో కూడా ఇద్దరిలో ఒకళ్ళ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది, ఒకళ్ళు పూర్తిగా అనారోగ్యం పాలవుతారు, దీర్ఘరోగులు అవుతారు, సర్జరీస్ జరుగుతాయి, శస్త్రచికిత్సలు అవుతాయి, యాక్సిడెంట్స్ అవుతాయి, ఇటువంటి అనేక ఇబ్బందులు కలుగుతాయి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు. కొంతమందికి అయితే సంతానపరమైనటువంటి చిక్కులు చాలా తీవ్రంగా వస్తాయి. ఇటువంటి ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది కనుక చేసుకోకూడదు. వీటికి తోడుగా కన్యారాశి వాళ్ళకి కొంత రెక్కల గుర్రం మీద దగ్గరే అలవాటు ఉంటుంది. మేషరాశి వాళ్ళు వచ్చేటప్పటికి ప్రతి ప్రాక్టికల్గా ఉంటారు. ఎదుటోళ్ళు తప్పు చేస్తే మొహాన్ని తిట్టేటువంటి లక్షణం ఉంటుంది. కొంచెం తీవ్రంగా మందలించే ఆలోచన ఉంటుంది. కొంత తీవ్రమైనటువంటి దుడుకు స్వభావం ఉంటుంది. ఆ స్వభావం వల్ల కొంత ఇబ్బందులు పడతారు. కన్యారాశి స్త్రీని మేషరాశి పురుషుడు చేసుకుంటే ఆ స్త్రీ యొక్క జీవితం పట్టపగలే చెమ్మచీకటైపోయే పరిస్థితి కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుంది. ఇది అన్ని సందర్భాల్లో అని చెప్పరాదు. ఎందుకనంటే ఇందాకే చెప్పాను, అన్ని రకాల కాంబినేషన్స్ చూసిన తర్వాత మాత్రమే చెప్పాలి. 100% ఇలా ఉంటుంది. ఇక్కడ కన్యారాశి వాళ్ళు ఎవరైతే విడాకులు తీసుకునేటువంటి వాళ్ళు ఉంటారో 100లో కనీసం 5-6 అంటే 100లో కనీసం 90 మంది ఈ మేషరాశి కుంభరాశి కాంబినేషన్ ఉన్నవాళ్లే ఎక్కువగా విడిపోయే అవకాశం ఉంటుంది. అంటే కన్యారాశి వారు కుంభరాశి వారు, కన్యారాశి వారు మేషరాశి వారు పెళ్లి చేసుకుంటే 90%
విడిపోయే అవకాశం, భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం, తీవ్రమైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కనుక చేసుకోకూడదు. ఇక కన్యారాశి వాళ్ళు సింహరాశి వాళ్ళని కూడా వివాహం చేసుకోకూడదు. ఇక్కడ కన్యారాశి నుంచి సింహరాశి 12వ రాశి, సింహరాశి నుంచి కన్యారాశి 2వ రాశి. దీది కూడా ద్విద్వాదశ స్థితి అంటాము. ఈ స్థితిలో కూడా వివాహం చేసుకోకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటే కన్యారాశి స్త్రీని సింహరాశి పురుషుడు చేసుకోవచ్చు. రెండో రకంగా చేయకూడదు. అంటే సింహరాశి స్త్రీని కన్యారాశి పురుషుడు చేసుకుంటే తీవ్రమైన ఖర్చులు ఏర్పడతాయి, అప్పులు ఏర్పడతాయి, ఎడతెగని రుణాలు ఏర్పడతాయి, ఆర్థికంగా పూర్తిగా పతనం అయిపోతారు. కాబట్టి చేసుకోకూడదు. కుటుంబపరంగా ఇబ్బందులు వస్తాయి. చేసుకోవాల్సి వస్తే వ్యక్తిగత జాతకాన్ని 21 రకాల మహాపొంతనలన్నింటినీ గమనించిన తరువాత కన్యారాశి స్త్రీని సింహరాశి పురుషుడు చేసుకోవచ్చు. అది కూడా గమనించి ఇక ఇవి మనం గమనిస్తే ఇక ఫైనల్గా ఆలోచించేటట్లయితే కన్యారాశి వాళ్ళని, తులారాశి వాళ్ళని, అలాగే కుంభరాశి వాళ్ళని, మేషరాశి వాళ్ళని, సింహరాశి వాళ్ళని దాదాపుగా చేసుకోకూడదు. కనుక ఇవన్నీ గమనించుకున్న తర్వాత ఈ కన్యారాశి వాళ్ళు తగిన జీవిత భాగస్వామిని ఎన్నుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.